హాయ్ ఫ్రెండ్స్, టుడే పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే హోమ్ మేడ్ నేను చేస్తున్నాను. చూద్దామా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. ఇప్పుడు ఆయిల్ నేను ఫార్చ్యూన్ పల్లీ నూనె వాడతాను. నేను కారం, సాల్ట్, ఆనియన్ నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను గ్రేవీ. నెక్స్ట్ పోపుకు ఆయిల్ కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. పన్నీర్ కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, అమూల్ బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇందాక మీకు చెప్పలేదు, ఆవాలు, జీలకర్ర ఇది మిస్ చేశాను మీకు. ఎందుకంటే పోపు దినుసులు అది కామన్గా వేస్తుంటారు కదా. నేను టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, సాజీరా, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో అన్నాం కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే. దాల్చిన చెక్క, ఇందాక ఎండుమిర్చి చూపించాను కదా, ఎండుమిర్చి నేను స్పైసీ కోసం ఒక 2-3 వేసుకున్నాను. ఇందులో ఒకటి బగారా ఆకు 1 or 2 ఇట్లా బగారా ఆకు కూడా వేసుకున్నాను నేను. ఇందాక కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, మీడియంలో పెట్టి వేస్తూ ఉండాలి. ఇందులో పసుపు లైట్గా వేసుకోవాలి. ఆల్రెడీ అది పాలకూర కాబట్టి కొంచెమే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇది వేగాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఎంతైనా కట్ చేసుకోవచ్చు, బట్ తక్కువ కట్ చేసుకుంటే ఏం కాదు. ఇంకా మనం పోపుకు కూడా చేసాం కదా, కొంచెమే కట్ చేసుకున్నాను నేను, ఒక 2 ఆనియన్స్ అంతే. ఆనియన్ పేస్ట్ను కూడా అందులో వేసేసాను. హై ఫ్లేమ్లో పెడితే తొందర వేగకుండా మాడుతుంది. అందుకే లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే ఇది కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ నేను టీ స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. నేను ఎప్పుడు చేసుకునేదే, మేము ఎప్పుడు తినేదే చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. దీనికి నాన్స్ కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కంటే. ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకు ఉంది అని నేను వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఆనియన్ అయిపోయింది. గ్రేవీ ఇది నేను పాలకూర ఫస్ట్ వాటర్ కడిగేసి వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఒక 5 minutes ఉడకబెట్టేసుకొని నేను చల్లారాక గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో 2 పచ్చిమిర్చి, 2 వెల్లిపాయలు, కాజు కూడా ఇష్టం, ఒక 2-3 వేసుకోవాలి, అంత ఎక్కువ వేసుకోవద్దు, స్వీట్ అవుతుంది. సో వేసుకొని నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గ్రేవీ. అది మీకు ముందు ప్రాసెస్లో చూపించలేదు. ఇది ఉడకబెట్టుకున్న ముందు దాని పైన మూత పెట్టొద్దు. ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టొద్దు. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను నేను. ఇది కలపాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది మూత పెడితే ఏమవుతుంది అని చెప్పి డౌట్ రావచ్చు. పచ్చిగా దీనికి స్మెల్ ఉంటుంది కదా, అంతా అది కర్రీకి ఫామ్ అయిపోయి స్మెల్ వస్తుంది. తింటే పచ్చిగా ఒగరొగరుగా స్మెల్ వస్తుంది, తినలేము. మూత పెట్టుకుంటే ఆ స్మెల్ అంతా బయటికి పచ్చి అంతా స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది మూత పెట్టకుండా ఉంటే. అప్పుడు టేస్టీగా అవుతుంది. కర్రీ అయిపోయేంత వరకు అస్సలే మూత పెట్టకూడదు. ఒక 2 minutes అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 minutes అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, నేను స్పైసీ కాబట్టి నేను 3 spoons వేస్తున్నాను. మీరు తగినంత వేసుకోండి. ఒక్కొక్క కారం ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. స్పైసీ ఇష్టపడే వాళ్ళకు 2 spoons సరిపోతుంది, లేదు అంటే 1 spoon సరిపోతుంది. మీరు ఇందులో ఆల్కుల్ లవంగాలు అంటారు కదా, ఇలాచి, అవి ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పోపులోనే వేసుకోవాలి. నేను వేసుకోలేదు, మసాలా వద్దు నాకు ఇది సరిపోతుంది స్పైసీ అని కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. స్కిప్ చేయకండి, వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే నేను మెజర్మెంట్ ఏమేమి కావాలని కొన్నే చెప్పాను. వేస్తూ ఉంటే చేస్తూ ఉంటే అన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మిస్ అయిపోయాను అని చెప్పేసానని ఉండకుండా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి తెలిసిపోతుందనని నేను కంప్లీట్గా మెజర్మెంట్స్ అన్నీ చెప్పలేదు ఫస్టే. ఇది ఇప్పుడు ఇలా ఉడుకుతుంది. ఇందులో కొన్ని లైట్గా వాటర్ పోసేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇది కారం వేసాం కదా, అది మసలనీకే కావాలి, సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకున్నాం కదా మనం, అది ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో బటర్ వేయాలి. బటర్ లేదు అని అంటే మీరు నెయ్యి కానీ ఇంట్లో ఆయిల్ కానీ కూడా వేసుకోవచ్చు, లేదంటే టేస్టీగా ఉంటుందని అంతే. రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది అని చెప్పి టేస్టీ కోసం, లేదు అంటే ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఆ ఆనియన్, పన్నీర్, మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, పర్లేదు.
నేను పెప్పర్ వేసుకుంటాను ప్రతిసారి. బాగుంటుంది అని చెప్పి నేను దీనికి పెప్పర్ వేస్తూ ఉంటాను. చూడండి, మధ్య మధ్యలో ఒక్కసారి అట్లా ఒక 1-2 టైమ్స్ కలుపుతూ ఉండాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది, వదిలేయద్దు, కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే నాకు ఇది సరిపోతుంది 1 టేబుల్ స్పూన్. సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇందాక వేయించుకున్నాం కదా ఇవి. ఇప్పుడు కొంచెం దగ్గరికి రాగానే ఈ పన్నీర్ అంతా అందులో వేసేసుకోవాలి. దానికి ఆయిల్ వస్తుంది, కొంతమంది ఆయిల్ పోసుకుంటారు కదా, ఆయిల్ వస్తే అది కూడా పోయొచ్చు లైట్గా, మరి ఎక్కువ కాదు. బట్టర్ ఒకవేళ మిగిలినా వేయించుకుంటప్పుడు మిగిలినా కూడా అది కూడా పడితే ఇంకా టేస్టీగా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు సైడ్ చేసుకోవచ్చు. దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. దగ్గరికి వచ్చినాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో. లేదు అంటే పైకి అంతా ఎగిరిపోయి పైన అంతా చిట్లిపోతుంది మొత్తం, స్టవ్ మొత్తం అంతా. ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఈ వాటర్ అంతా కొంచెం వేస్తే అయిపోయింది. ఇందులో గార్నిష్కి టేస్ట్కి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర, ధనియాల పొడి ఉంటుంది కదా, కొత్తిమీర పొడి. తెలంగాణలో కొత్తిమీరలు అంటారు, కొంతమంది ధనియాలు కూడా అంటారు, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసి అయినా నేను మూత పెట్టాను. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత పెడతాను, లేకుంటే స్మెల్ అనేది ఇంట్లోనే ఉండిపోయి. కొంతమంది రెస్టారెంట్లో ఏం చేస్తున్నారు, దీనిపైన అమూల్ క్రీమ్ కానీ లేదా కర్డ్ కానీ వేస్తుంటారు. బట్ నేను ఏది చెయ్యను, ఇలానే ఉంచేస్తాను. అది వేసుకోకున్నా బాగానే ఉంటుంది, వేసుకున్నా బాగానే ఉంటుంది, అది ఆప్షనల్ అంతే. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.